చదువుకుంటాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం అందరికి కలిసి చదువుతాం. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకునుడి, నేనే భయపడకూడని వారితో చెప్పగా. ప్రార్థన చేసుకుంటాను. ప్రేమగల తండ్రి, యేసుప్రభు వారి శ్రేష్టమైన నామమున మరొకసారి మీ పాదములు చెంచేరి వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, మా హృదయమార మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఆధిక్యత ఇచ్చినందుకు వందనములు. యేసుక్రీస్తు ప్రభులో మీ మహిమను గూర్చిన సత్యాన్ని వెల్లడిపరిచినందుకు వందనములు. ఒకప్పుడు మేము ఎరగని స్థితిలో ఉండగా కనికరం చూపించారు. మీ కుమారుని ద్వారా మీ మహిమను మాకు బయలుపరిచినారు. మిమ్మల్ని చూచి ఆధిక్యత ఇచ్చారు. మీకు పిల్లలమని పిలువబడే ధన్యత ఇచ్చారు. వందనములు. తగిలిగినటువంటి తండ్రి, అంత మాత్రమే కాక మా యాత్ర జీవితంలో మిమ్మల్ని మీరు బయలుపరచుకోవడానికై మీరు జరిగిస్తూ వచ్చిన కార్యాలన్నింటిని బట్టి కూడా మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఉంటున్నాం. మా ఇడల మీ తలంపులను బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ప్రభావం మీ బలం మేము సమీపించిన ఇంటుండగా మరొకసారి మీ వాక్య వెలుగులో మా జీవితాలు పరిశీలన చేసుకోవటానికి మీరు ఇస్తున్న అవకాశాన్ని బట్టి వందనములు. నాతో మాతో బహుతేటగా స్పష్టంగా మాట్లాడుతున్నామని ప్రార్థిస్తూ ఉంటున్నాం. లేఖనంలో దాచబడిన సత్యములను గ్రహించినట్లు మనోనేత్రములు వెలిగించమని ప్రార్థిస్తుంటున్నాను. మీ దీవెనలు కోరుకుంటూ యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకునుడి, నేనే భయపడకూడని వారితో చెప్పాను. నేనే భయపడకూడి అని వారితో చెప్పాను. క్రైస్తవ జీవితంలో ఎన్నో పర్యాలు ప్రభు మనతో ఈ మాట చెప్తూ ఉంటాడు, భయపడవద్దు భయపడవద్దు అని. ఎప్పటి వరకు చెప్తాడు? మనం ఈ లోకాన్ని వదిలిపెట్టే వరకు ఆయన చెప్తానే ఉంటాడు, భయపడవద్దు భయపడవద్దు అని. భయపడకుండడం అనేది ఒక విశ్వాస యొక్క లక్షణం. దేవుని యందు మనం విశ్వాసం ఉంచాము, రక్షించబడ్డాము అన్నదానికి అది సూచన. అందరికీ తెలిసి ఒకప్పుడు మరణ భయం చేత ఉండినటువంటి వారు. హెబ్రీ 2వ అధ్యాయం 14-15 వచనాల ప్రకారంగా ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున మరణ బలం గలవానిని అనగా అపవాదిని మరణం చేత ఓడించేదానికి ఆయన కూడా రక్త మాంసంలో ఎందుకు పాలువాడు కావాల్సి వచ్చింది? మరణ భయం చేత వాళ్ళు దాస్యానికి లోబడి ఉన్నారు. సో ఒకప్పుడు ఆ భయంలో ఉన్నాం, పాపములో మరణ భయం చేత నిత్యం భయపడుతూ ఈ మరణం నుండి మనల్ని ఎవరు తప్పిస్తారు అన్నటువంటి భయంతో ఉంటూ వచ్చినాం. ప్రభువుకు స్తోత్రం, ఆయన మన విషయంలో జోక్యం చేసుకున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు కలిసి చదువుదాం. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడు పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడి. సాతాను మనల్ని దేన్ని బట్టి బందీలుగా చేసుకున్నాడు అనంటే ధర్మశాస్త్రాన్ని బట్టి. 7వ వచనంలో రాస్తాడు, రోమా 7వ అధ్యాయంలో, ధర్మశాస్త్రం రాక మునుపు పాపం అనగా ఎట్టిదో తెలియదు. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపానికి బలం లేదు. చదవండి ఆ మాట కూడా. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం. అయితే పాపము ఆజ్ఞను హేతు చేసుకుని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం మృతం. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని కానీ
ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. పాపానికి ఎప్పుడు వచ్చిందంటే జీవం? ఆజ్ఞ వచ్చిన తర్వాతనే. అందుకే ధర్మశాస్త్రం మనల్ని బందీలుగా చేసింది పాపానికి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 56వ వచనం. మొదటి కొరింథీ 15:56. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము. పాపానికి బలం ఎప్పుడు వచ్చింది? పాపం ఎప్పుడు ఎఫెక్టివ్ అయింది అని అంటే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాతనే. అందుకే ధర్మశాస్త్రము మనల్ని దాసులుగా చేసింది, బందీలుగా చేసింది. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని లోకంలోనికి పంపడంలో ఉద్దేశం ఏంటంటే, అట్లు ధర్మశాస్త్రమునకు లోనై ఉన్న మనల్ని విమోచించడానికి ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడు కావాల్సి వచ్చింది, శరీరధారిగా చేయబడాల్సి వచ్చింది. నిర్గమకాండంలో దీని గురించిన ఛాయ మనకు కనపడుతుంది. 430 సంవత్సరాలు ఐగుప్తు దాస్యంలో ఉన్నటువంటి వారిని, ఆ భయం చేత మగ్గిపోతున్నటువంటి వారిని దేవుడు తన దాసుడైన మోషేని పంపి విడిపించాడు. అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలియాగం మనం చూడవచ్చు. గొర్రెపిల్ల రక్తం ద్వారా వారు విమోచించబడ్డారు. యుగ సమాప్తి యందు తను తాను ఏ రీతిగా ఆ గొర్రెపిల్లగా తను తాను అర్పించుకుంటాడు అన్న విషయం ఛాయారూపకంగా అక్కడ ప్రభువు తను తాను బయలుపరుచుకున్నట్లుగా మనము చూడవచ్చు. ఆ రీతిగా ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడి వారు బయటకు వచ్చారు. భయం తప్పింది అని అనుకుంటే భయం పూర్తిగా పోలే వారికి. నిర్గమకాండం 14వ అధ్యాయం. నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనం. నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఏమైనారంటే చెప్పండి, మరణ భయం చేత దాస్యంలో ఉన్నటువంటి వారిని ప్రభు విడిపించాడు. విడిపించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏమవుతున్నారు? వాళ్ళు మిక్కిలి భయపడి మళ్ళీ భయం వచ్చింది వాళ్ళకి. ఎందుకు భయం వచ్చింది అంటే, ఎవరి చేతిలో నుంచి అయితే మనం విడిపించబడ్డామో వాడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? మనల్ని తరుముతూనే ఉంటాడు. కానీ వాడు ఏం చేయలేడు. వాడు ఓడిపోయిన శత్రువు ఎప్పుడు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా పర్యాలు మన భయానికి కారణం ఏంటి అని అంటే, మనల్ని తాకలేని, మనల్ని ఏమి చేయలేని, మనల్ని నాశనం చేయలేని, కోరలు పీకేయబడినటువంటి ఆ సాతానుకు మరలా మనం భయపడతా ఉంటాం. వాడు ఏం చేస్తాడంట? పేతురు రాస్తూ అంటాడు కదా, గర్జించు సింహం. వాడేం మనల్ని చంపలేడు, కానీ ఏం చేస్తాడు? వాడి గర్జనకే మనం భయపడతా ఉంటాం. భయపెడతాడు వాడంతే, కానీ వాడు మనల్ని ఏమి చేయలేడు. అందుకే 14వ వచనంలో ఏం రాస్తున్నాడు చూడండి. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయను, మీరు ఊరకయ్య ఉండవలనని ప్రజలతో. మనం ఏం చేయాలంటే చెప్పండి, ఊరకే ఉండడం అంటే, ఊరికే ఉండలే. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు ఏం మోసే బాబు, ఐగుప్తులో మాకేం సమాధులు లేవనుకున్నావా అని మొదలెట్టారు. భయం ఎప్పుడైతే మనలోనికి ప్రవేశిస్తుందో అది చాలా విధాలైనటువంటి ఆత్మీయ బలహీనతలకు మనల్ని నడిపిస్తుంది. అందుకే మొట్టమొదటిగా భయం అనేది మన జీవితాల్ని ఆవరించకుండా మనం చూసుకోవాలి. అందుకే బైబిల్ గ్రంథంలో చాలా పర్యాలు ప్రభు ఈ మాట అంటాడు, భయపడకూడి. భయం అనేది ఒక్కసారి వచ్చిందంటే చాలా నష్టం అది మనల్ని కలిగజేస్తుంది. భయము ఇప్పుడు వీళ్ళ జీవితంలో ఏం చేసిన చూడు, ఏం మాట్లాడుతున్నారు? 10వ వచనంలో ఉండి మొరపెట్టిరి. 11వ వచనం. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో మమ్మల్ని చచ్చుటకు రప్పించిదివా?
మమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగటి మేలని చెప్పి. అందుకు మోషే భయపడకుడి. సో భయం వస్తే ఏం చేస్తాం చెప్పండి? కాని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాం. సణుగు గొణుగులు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నాము అన్నటువంటి గమనం కూడా మనం లేకుండా మాట్లాడతాం. అంటే మన నోటికి ఏమాత్రం హద్దు ఉండదు. కనుక భయం మనల్ని అపవిత్రులుగా చేస్తుంది. భయం మనల్ని అవిశ్వాసులుగా చేస్తుంది, అపవిత్రులుగా చేస్తుంది. కనుక చాలా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఏంటంటే, మరలా మనం భయపడడానికి వీలు లేదు, భయపడడానికి వీలు లేకుండా చేశాడు. ఎందుకంటే సిలువలో శత్రువును ఓడించేశాడు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాం, వానిని తెచ్చి పట్టి బాహాటంగా వేడుక కనపరిచాడు. వాడు ఓడిపోయిన శత్రువు, వాడు మనల్ని ఏమీ చేయలేడు. ఇంకా ఆయన ఆశ ఏంటి చెప్పండి? సాతానును మీ కాళ్ళ క్రింద నేను చితక్కొట్టడమే కాదు, సిలువలో మీరు కూడా వాడిని చితక్కొట్టాలి అని కోరుతా ఉన్నాడు. కానీ సాతానుడు వాడు ఇంకా మనల్ని భయపెడుతూనే ఉంటాడు. ఆ భయానికి మనం ఎంతమాత్రం కూడా లోను కాకూడదు. అలా లోనైతే చాలా నష్టాలు ఆత్మీయంగా మన జీవితాల్లో అనవసరంగా కొని తెచ్చుకునే వాళ్ళంగా ఉంటాం. కొన్ని చూడండి, యోహాను సువార్తలో కూడా మనం చూడవచ్చు. యోహాను సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తుని ఎవరైనాను ఒప్పుకొని ఎడల వారిని సమాజ మందిరం నుండి వెలివేతమని యూదులు అంతగమనపు నిర్ణయించుకొని ఉండేది. ఈ సందర్భం ఏంటి చెప్పండి? వాడు గుడ్డివాడు బాగుపడ్డాడు, పుట్టుకతో గుడ్డివాడు. యేసయ్య వాడికి కన్నులు ఇచ్చాడు. కన్నులు ఇచ్చిన తర్వాత వాడు గుడ్డోడుగా ఉన్నప్పుడు వీళ్ళకి చింత లేదు, కానీ వాడికి కళ్ళు వచ్చిన తర్వాత చింత ఎక్కువైంది వీళ్ళకి. మరి నీకు ఎట్లా వచ్చినాయి కళ్ళు, నీకు ఎట్లా వచ్చినాయని అడిగితే, యేసయ్య అనే ఒక మనుషుడు నన్ను బాగు చేశాడండి అంటే వాళ్ళకి చాలా కోపం వచ్చింది. ఆయన బాగు చేయడానికి వీలు లేదు, ఆయన బాగు చేయడానికి వీలు లేదు. సరే పదా మీ నాన్నోళ్ళ దగ్గరికి వెళ్దాం. వచ్చారు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, మీ వాడు ఎట్లా బాగుపడ్డాడయా, వాడికి ఎట్లా కళ్ళు వచ్చినాయి అంటే వాళ్ళు ఎంత తెలివిగా చెప్తున్నారంటే, వీడు గుడ్డివాడన్న సంగతి మాకు తెలుసు, పుట్టుకతో గుడ్డివాడు అన్న సంగతి కూడా మాకు తెలుసు, కానీ వాడికి కళ్ళు ఎట్లా వచ్చినాయో మాకు తెలియదు. వాడు వయసు వచ్చినవాడు వాడిని అడగాను. ఎందుకు ఆ మాట అన్నారు వాళ్ళు అంటే ఇక్కడ రాస్తున్నాడు. యూదులకు ఏం భయపడ్డారు వాళ్ళు, దేనికి భయపడ్డారు అని అంటే, ఎందుకైనా ఆయన క్రీస్తుని ఎవడైనాను ఒప్పుకొనిన ఎడల వానిని వెలివేతము. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ పుట్టుగుడ్డి వాని తల్లిదండ్రులు విశ్వాసులా అవిశ్వాసులా? మీకేమనిపిస్తుంది? వాళ్ళు విశ్వాసులు అనిపిస్తుంది, అవిశ్వాసులు అనిపిస్తుంది? వాళ్ళు విశ్వాసులే. ఎందుకు అని అంటే క్రీస్తు అన్నటువంటి విషయం వాళ్ళకి తెలుసు, ఆయనను ఎరిగినటువంటి వాళ్ళే. ఒకవేళ క్రీస్తు అనే సంగతి వాళ్ళకి తెలియకుండా ఉంటే ఏమీ పర్వాలేదు. ఇప్పుడు అక్కడ వచ్చిన పొరపాటు ఎంత ఏంటంటే, క్రీస్తు అన్న సంగతి వాళ్ళకి తెలిసి ఒప్పుకుంటే వచ్చే నష్టానికి భయపడ్డారు. ఇది నెలలో చాలామందికి కూడా ఈ భయం ఎక్కువ. యేసయ్యే క్రీస్తు అని నమ్ముతారు, యేసయ్యే దేవుడు అని నమ్ముతారు, కానీ ఆయనను గురించి ఒప్పుకునే విషయానికి వస్తే, బహిరంగంగా సాక్ష్యం ఇచ్చే విషయానికి వస్తే చాలామంది భయపడతారు. ఇది నీ జీవితంలో తీవ్రమైనటువంటి నష్టాన్ని తీసుకొస్తుంది. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఒప్పుకొనునో దేవుని దూతలు ఎదుట వాడిని నేను ఒప్పుకుంటాను. ఎవడు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకోడో వాడిని నేను అక్కడ ఒప్పుకోను అంటాడు. దేవుని గురించిన సత్యం ఎరిగి కూడా, ఆయనే క్రీస్తు అన్న సంగతి ఎరిగి కూడా బహిరంగంగా ఆయనను గురించి ఒప్పుకునే విషయంలో, ఆయన మెస్సయాన్ని చెప్పే విషయంలో, ఆయన క్రీస్తు అని చెప్పే విషయంలో వాళ్ళు భయపడుతున్నారు.
కారణం ఏంటంటే అలా ఒకవేళ ఒప్పుకుంటే సమాజంలో నుంచి వెలివేయబడతాం. యేసుక్రీస్తు ప్రభు నందలి విశ్వాసం ద్వారా ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా ఈజీ లైఫ్ ఏం మనకు రాదు. ఆ ప్రభువును మనం ఒప్పుకున్నటువంటి కారణం చేత ఎన్నో శ్రమలు గుండా మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా యేసే క్రీస్తు అన్నటువంటి విషయంలో మనం ఏమాత్రము వెనకాడకూడదు. అదే ఆ గుడ్డివాడి సంగతి చూడండి. ముందు చెప్పాడు, పాపం ఓపికగా చెప్పాడు. చెప్తే వాళ్ళు నమ్మలేదు. తల్లిదండ్రుల దగ్గరికి పోతే వాళ్ళు అన్నారు వాడిని అడగమన్నారు. వాడిని అడగమంటే మళ్ళీ వాడు చెప్తున్నాడు, అవునయ్యా యేసయ్య అనేటువంటి ఆ మనుషుడే వచ్చి నన్ను బాగు చేశాడు. బాగు చేశాడు అన్న దగ్గరికి 2-3 సార్లు చెప్పిన తర్వాత వాడు అంటాడు, అయినా నాకు అర్థం కావట్లేదండి, ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నారు, మీరు కూడా ఆయన శిష్యులు కావాలనుకుంటున్నారా అన్నాడు. వాళ్ళకి ఒళ్ళు మండింది. వాళ్ళు అన్నారు, రే పాపిస్తోడా, గుడ్డోడా, నువ్వు ఆయన శిష్యుడు, మేము ఆయన శిష్యులం కాదు. మేము ఎవరు శిష్యులం? మోసే శిష్యుడు. అంతకైనా ఊరుకుంటాడు ఆ గుడ్డివాడు? ఎందుకు వచ్చిందిలే గొడవ వీళ్ళతో అని అనుకుని వదిలిపెట్టచ్చు కదా. ఏమంటాడు, అయినా నాకు ఒక డౌట్ అండి, దేవుడు పాపుల మనవి ఆలకింపడు కదా, మరి ఆయన మనవి దేవుడు ఎట్లా ఆలకించుంటాడు చెప్పండి. ఇక చివరికి ఏమి చేయలేక వాడిని వెలివేసేశారు. వెలివేస్తే జరిగిన విషయం చూడండి ఏం జరిగిందో. 35వ వచనం. పరిసయ్యులు వానిని వెలివేశారని యేసు విని వాణ్ణి కనుగొని, నీవు దేవుని కుమారుడు అందుకు విశ్వాసం ఉంచున్నావు అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా నేను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా, యేసు నీవు ఆయన్ను చూచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనను. అతడు వాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి, మనుషులు నిన్ను వెలివేస్తే నీ చెంతకు వచ్చేది ఎవరు వస్తారు? ఆయనే నీ చెంతకు వస్తాడు. అదే దావీదు తన అనుభవంలో చెప్తాడు, నా తల్లిదండ్రులు నన్ను వెలివేసినను యెహోవా నన్ను చేరదీస్తాడు. కనుక భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చే విషయంలో ఎక్కడ కూడా మనం భయపడకూడదు. ఆయనే నిజమైన దేవుడు, ఆయన నిజమైన క్రీస్తు అన్న విషయంలో మనం భయపడకూడదు. సాతానుడు మనల్ని భయపెడతా ఉంటాడు, నువ్వు యేసు పేరు చెప్పావంటే నీ సంగతి ఉందేని కదా. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, యేసుని గురించి మీరు ప్రకటించకూడదు, యేసుని గురించి సాక్ష్యం ఇవ్వకూడదు అని వాళ్ళని కొట్టి వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు చేసిన పని ఏంటి? మేము దేవుని మాట వింటాం న్యాయమా, నీ మాట వింటాం న్యాయమా? నువ్వు కొడతావా, తిడతావా, చెరసాల్లో వేస్తావా, ఏమన్నా చేసుకో, మేము చెప్పకుండా ఉండలేము అని చెప్పారు. తీసుకెళ్ళి జైల్లో వేసి కొట్టారు కూడా. కొట్టిన తర్వాత బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఎట్టపోయారంటే వాళ్ళు, ఆయన నామము నిమిత్తము శ్రమ అనుభవించడానికి దేవుడు మమ్మల్ని అర్హులుగా ఎంచాడన్న సంతోషంతో అక్కడి నుంచి బయటికి వెళ్ళారు. ఈ దినాన్ని ఏది నిన్ను భయపెడుతుంది? ఆయన కొరకు సాక్షిగా ఉండకుండా బహిరంగంగా నువ్వు బయటికి రావట్లేదు అని అంటే, ప్రభువుని గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వట్లేదు అని అంటే, నీ ఆఫీసుల్లో ఆయా ప్రజల మధ్యలో దేవుని గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వట్లేదు అని అంటే, ఏదో భయం నిన్ను వెంటాడుతుంది అనేది నువ్వు గుర్తు చేసుకోవాలి. ఆ భయం నీ నోరు మూపిస్తుంది, ప్రభు కొరకు నువ్వు సాక్షిగా ఉండకుండా నిన్ను చేస్తుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 4వ వచనం అందరికి కలిసి చదువుతారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 4వ వచనం. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండేరి. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వల్ల. భయం ఏం చేస్తుందంటే చెప్పండి, మరొక నష్టం ఇక్కడ. భయం ఏం చేస్తుంది? మనల్ని చచ్చిన వాళ్ళతో సమానంగా చేస్తుంది. అంటే నిశ్చేష్టులుగా మనల్ని చేస్తుంది. వాళ్ళు ఎవరు? వాళ్ళు సైనికులు, కావలివారు, సైనికులు, వాళ్ళు సోల్జర్స్. వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? వాళ్ళు కావలి కాయాలి.
సెంట్రీస్గా ఉండాలి, సెక్యూరిటీగా ఉండాలి, అక్కడ కావలి కాయాలి. కానీ దేవదూతలు కనపడగానే ఏమైపోయారంట, వాళ్ళు వణిగిపోయారు, చేతులు కాళ్ళు ఆడడం లేదు. భయం ఎప్పుడైతే వస్తుందో మనం నిశ్చేష్టులం అవుతాం. దేవుడు మనల్ని దేని కొరకు పెట్టాడు చెప్పండి? క్రీస్తు యేసు యొక్క యోధులుగా మనల్ని పెట్టాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు కలిసి చదువుతాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ప్రభు మనల్ని సైనికులుగా చేశాడు. ఏ విషయంలో సైనికులుగా చేశాడు? ఏ విషయంలో సైనికులుగా చేశాడు అనంటే ఆయన కొరకు మనం శ్రమపడడానికి. ఏ విషయంలో మనం శ్రమపడాలి? 2వ వచనం, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. అంటే మనం దేన్నైతే ప్రభు ద్వారా పొందామో దాన్ని మన 3rd జనరేషన్కి కూడా రీచ్ అవ్వడానికి, మన 2nd జనరేషన్కి మనం విన్నది మనం అందచేయాలంట. అంటే నీ పరిచర్య యొక్క ప్రభావం అనేది ఎక్కడ పడాలి? ఎవరి మీద పడాలి? 3rd జనరేషన్ మీద పడాలి. అంత ఎఫెక్టివ్గా పనిచేయాల్సినటువంటి మనం, ప్రయాసపడాల్సినటువంటి మనం నిశ్చేష్టులుగా అయిపోతే, పనికిరాని వాళ్ళంగా అయిపోతే 78వ కీర్తన 78వ కీర్తన 9వ వచనం, 78వ కీర్తన 9వ వచనం అందరు కలిసి చదువుదాం. విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున, విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు. మళ్ళీ ఎందుకు విండ్లు పట్టుకున్నారు? విండ్లు ఎందుకు పట్టుకున్నారండి? యుద్ధం చేయడానికి విండ్లు పట్టుకొని తీరా యుద్ధం వచ్చిన తర్వాత ఏం చేశారంట? సూటు బూట్ వేసుకొని, మిలిటరీ డ్రెస్ వేసుకొని, తుపాకులు పట్టుకొని అంతా రెడీ అయిపోయి తీరా యుద్ధం వచ్చిన తర్వాత వెనక్కి తిరిగారంట. ఏ సందర్భంలో రాసాడు ఈ మాట? చదవండి 8వ వచనం అందరూ కలిసి. ఆయన యాకోబు సంతతికి శాసనములు నియమించను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించును. మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలపవలనని వారికి ఆజ్ఞాపించను. కానీ దేవుడు మనకి ఏదైతే తెలియచేశాడో ఆ విషయాల్ని మన సంతతికి తెలియచేయాలి. మన పిల్లలు కూడా ఆ సంగతులను గురించి ఎరగాలి. చూడండి 4వ వచనం, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యక్రియలను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదను. రాగల తరములో పుట్టబో పిల్లలు దాని నెరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు వివరించినట్లును, వీరు దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకి ఉండి యథార్థవంతులే కాక దేవుని విషయమైన స్థిర మనసు లేని వారై పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటు గల ఆతరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలు గైకున్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములను. దేవుడు మనకి శాసనాలు ఇచ్చాడు, ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మనం మాత్రమే కాదు, మన పిల్లలు తరతరాలు కూడా మేలు పొందినట్లుగా వాటిని వారికి అందచేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఇచ్చాడు. ఇది ఒక యుద్ధ పోరాటం లాంటిది. ఎఫ్రాయిం ఏమైంది? విండ్లను పట్టుకొని చేత పట్టుకొని సిద్ధంగా ఉండి యుద్ధం రాగానే తను వెనక్కి తిరిగినాడు. కారణం ఏంటంటే తనలో ఏర్పడిన భయం. ఈ దినాన ప్రభు కొరకు మనం పనిచేయగలుగుతున్నామా? మన ద్వారా మన కుటుంబీకులు మేలు పొందుతున్నారా? మన పిల్లలు మేలు పొందుతున్నారా? నీకు భరోసా ఉందా రేపు నీ పిల్లలు కూడా తమ పిల్లలకు వాటిని నేర్పించగలరని?
కనుక మన జీవితాల్లో ప్రభు నిమిత్తం పనిచేసేటువంటి విషయంలో ఎంత చురుగ్గా ఉన్నాం అన్నది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 6 నుండి 12 వచనాలు. 6 నుండి 12 వచనాలు కలిసి చదువుతాం. దావీదు ఫిలిస్తీని హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేల్ ఊళ్ళన్నిటిలో నుండి తంబూరులతోనూ సంబరములతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలుని ఎదుర్కొన్నట్టుకే వచ్చింది. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయొచ్చు వాయించుచు సౌలు 1000 కొలది దావీదుకి 10,000 కొలది శత్రువులు హతం చేసినండ్రి. ఆ మాటలకు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపం తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అని స్తుతులు పాడరే, రాజ్యం తప్ప మరి ఏమి తీసుకొనగలడు అనుకున్నాను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. 10వ వచనం. మరునాడు దేవుని ఎదురు నుండి దురాత్మ సౌలు మీదకి బలంగా వచ్చినందున అతడు తన ఇంటిలో ప్రవచించుండగా దావీదు మునుపట్లాగా వీణ చేత పట్టుకొని వాయించింది. అప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదని అనుకొని సౌలు ఆ ఈటను విసిరింది. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకుంది. యెహోవా తనను విడిచి దావీదునకు తోడైనట చూచి సౌలు దావీదు 13వ వచనం కూడా చదవండి. కాబట్టి సౌలు అతన్ని తన యుద్ధను ఉండనీయక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చుచు పోవచ్చు ఉండేది. ఈ సందర్భం మనం ఎరుగుదాము. సౌలుకు ఒక భయం పట్టుకుంది. ఏంటి ఆ భయం చెప్పండి? సౌలుకున్న భయం ఏంటి? నా రాజ్యం ఎక్కడ దావీదు తీసేసుకుంటాడో అన్నటువంటి భయం. భయం ఉన్న తర్వాత ఇక్కడ ఒక విషయం మనం గమనిస్తే ఏం చేస్తున్నాడు చూడండి. ఏం చేస్తున్నాడు? 13వ వచనం. కాబట్టి సౌలు అతని తన యుద్ధను ఉండనీయక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చుచు దావీదు విషయంలో వాస్తవానికి పైకి తీసుకొని రావడం దావీదు సౌలుకి ఎంత మాత్రమో ఇష్టం లేదు. కానీ ఎందుకు సహస్రాధిపతిగా చేశాడు? ప్రమోషన్ ఇచ్చాడు కదా. తన పదోన్నతి తనకి ఎంత మాత్రం ఇష్టం లేదు, తను వృద్ధి పొందడం ఎంత మాత్రం ఇష్టం లేదు. స్త్రీలు పొగుడుతుంటేనే చాలా బాధపడ్డాడు. నాకు 1000 కొలది వాడికి 10,000 కొలది అని పాడతారా? నా రాజ్యం తప్ప వాడు ఏం తీసుకుంటాడు అని అనుకొని విషపు చూపు నిలిపినటువంటి వాడు ఎందుకు ప్రమోషన్ ఇచ్చాడు? ఏమనుకుంటున్నారు మీరు? ఈ సందర్భంలో బహుశా దావీదు ఇక్కడ నేర్చుకున్నాడేమో ఈ టాక్టిక్. ఏంటది? ఊరియను చంపించేటువంటి ప్లాట్ ఇక్కడే నేర్చుకున్నట్టున్నాడు. ఊరియను ఎలా చంపించాడు చెప్పండి? ఫ్రంట్లో పెట్టన్నాడు. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. బాగా యుద్ధం జరిగే దగ్గర వాడిని ఫ్రంట్లో పెట్టు, చాలు, వాళ్ళే చంపేస్తారు. ఇప్పుడు సౌలు యొక్క ఉద్దేశం కూడా ఏంటి? జనులకు ముందు పోతూ రావాలి అన్ని యుద్ధాల్లో. అంటే ఏదో యుద్ధంలో చావకపోతాడా అనేది. ఏదో యుద్ధంలో చాలా పర్యాలు మన జీవితంలో మనలో ఉండేటువంటి భయం ఏం చేస్తుంది మనల్ని అని అంటే ఇతరులకు ద్రోహం చేసేటట్టు చేస్తుంది, ఇతరులకు కీడు చేసేటట్టుగా సంకల్పిస్తుంది. వాస్తవానికి దావీదుకి ఎంత కృతజ్ఞుడుగా ఉండాలండి సౌలు. తను చేత కాకపోతే గొలియాతును హతమార్చాడు, దేశాన్ని కాపాడాడు, అవమానం నుండి తప్పించాడు. అట్లని చెప్పి నేను ఇంత సాధించాను కదా, నాకు ఏదన్నా పొజిషన్ ఇమ్మని ఏమని అడిగాడా? స్థానం ఇమ్మని ఏమని అడిగాడా? సౌలు దయ్యం బట్టి బాధపడుతూ ఉంటే వీణ వాయించి దయ్యాల్ని వెళ్ళగొట్టాడు.
తన దగ్గర చాలా నమ్మకమైన పనివాడుగా ఉండి తాను పంపిన చోట్లెల్లకల్లా పోయి సౌలుకు విజయాలు సాధించి పెట్టాడు. అట్లాంటి దావీదు విషయంలో తాను చూపినటువంటి ఆ విధానం అనేది ఎంత భయంకరంగా కనపడతా ఉంది. కారణం ఏంటంటే తనలో గూడు కట్టుకున్నటువంటి ఆ భయం. నా రాజ్యాన్ని వీడు ఎక్కడ దొంగిలిస్తాడో, నా రాజ్యాన్ని వీడు ఎక్కడ తీసేసుకుంటాడో, నా స్థానం ఎక్కడ పోతుందో అన్నటువంటి భయం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. 8, 9, 10 వచనాలు. 8, 9 వచనాలు కలిసి చదువుతాం అందరు కలిసి. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలకు రాకపోటయు జనులు తన యుద్ధ నుండి చెదిరిపోటయు చూచి దహన బలులు సమాధాన బలులు నా యుద్ధకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించను. 12వ వచనం అందరు కలిసి అవుతాను. ఇంకను యెహోవాను శాంతిపరచకమునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పొడదురు అనుకొని నా అంతటా నేను సాహసించి లోపల సౌలుకు భయం పట్టుకుంది. ఏం భయం చెప్పండి? ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వస్తే తన దగ్గర ఆయుధాలు చూసుకుంటే ఒక్క ఆయుధం సరిగా లేదు. ఫిలిష్తీయులు ఏం చేశారంటే వాళ్ళు యుద్ధానికి రాకముందు వాళ్ళు ఎంత ప్లాన్డ్గా వచ్చారంటే అసలు ఇశ్రాయేల్ దేశంలో కమ్మరివాడు అనేవాడు ఒక్కడు కూడా లేకుండా చేశారంట. ఎందుకనంటే యుద్ధం వస్తే ఈ కత్తులు గిత్తులు అవన్నీ కూడా సరి చేసేస్తారు, వాళ్లకు ఈటలన్నీ కూడా సరి చేసేస్తారని వాళ్ళని లేకుండా చేశారు. తీరా యుద్ధం వచ్చిన తర్వాత చూసుకుంటే అన్నీ మొద్దుబారు ఉన్నాయి, ఒకటి కూడా షార్ప్గా లేదు. కమ్మరోళ్ళ దగ్గర పోతే వాళ్ళు లేరు. పోనీ తన సైన్యాన్ని చూసుకున్నాడు. తన సైన్యాన్ని చూసుకుంటే వాళ్ళంతా భయపడి కొంతమంది ఏమో దాక్కుంటున్నారు, కొంతమంది వెనక జారిపోయారు, ఉన్నవాళ్ళు దిగులు పడుతూ వెంబడిస్తూ ఉన్నారు. ఇది తన భయం. నేను ఇంకా యెహోవాను శాంతిపరచకమని ఫిలిష్తీయులు నా మీద పడతారేమో అన్నటువంటి భయం ఏం చేసింది? తాను దహన బలి అర్పించేటట్టుగా చేసింది. దహన బలి తాను అర్పించవచ్చా? దహన బలి తాను అర్పించవచ్చా? చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. అందుకే సౌలే తాను చేసిన చర్యను గురించి తాను ఏమని చెప్పుకుంటున్నాడు చెప్పండి? సాహసించి, అయ్యా నేను చేసింది సామాన్యమైన పని కాదు, ఏం చేశాను? నేను సాహసం చేశాను. కొన్నిసార్లు మనం చేసే పాపాలు మనల్ని ఏమని చెప్పుకుంటామంటే నేను చాలా సాహసంగా చేశానని చెప్పుకుంటాను, చాలా గర్వంగా చెప్పుకుంటాం. కానీ తర్వాత సమూయేలు ఏమంటున్నాడో చూడండి, 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గాయకొనక. అంటే ఏమని తిడుతున్నాడు? సౌలా బుద్ధిహీనుడు, నువ్వు అవివేక పని చేసి ఏం చేశానంటున్నావు? సాహసాలు చేశానంటున్నావు. అంటే మనకున్న డిజైన్మెంట్ పోగొట్టుకుంటాము. భయం ఎప్పుడైతే మనకు వస్తుందో ఏం చేయాలో తోచదు, ఏది చేయాలో ఏది చేయకూడదో అన్నటువంటి విచక్షణను మనం పోగొట్టుకుంటాం. అందువలన మనం చేసేవని చాలా సాహసాలుగా కనపడతాయి మనకు, కానీ దేవుని దృష్టికి ఎలా కనపడుతుంది? చాలా అవివేక పనిగా కనపడుతుంది. దీనంతటికి మూలం ఏంటంటే సౌల్లో ఏర్పడినటువంటి భయం. ఫిలిష్తీయులు తన మీద పడుతున్నారు అన్నటువంటి భయం. ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం 4-5 వచనాలు. ఆదికాండం 32వ అధ్యాయం 3-4-5 వచనాలు కలిసి చదవండి. యాకోబు ఎదోము దేశముననగా శేయూరు దేశమునున్న తన సహోదరుడైన ఏశావు వద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభు అయిన ఏశావుతో, ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించుంటిని, నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసులు కలరు, నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా
నా ప్రభువు నాకు ఇది తెలియచేయవలని పంపితునని నీ సేవకుడైన యాకోబు అనేనని చెప్పుడని వారికి ఆజ్ఞాపించెను. ఆ తర్వాత 13వ వచనం, అది అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యన ఏశావు కొరకు ఒక కానుకను. మనం చదువుకున్న 3 నుంచి 5 వచనాల్లో దావీదు తన అన్నకు తాను పరిచయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు? ఏశావు తనకు ప్రభు అంట, ఆ ప్రభువుకు యాకోబు సేవకుడు అంట. ఒరే మీరు పోయి చెప్పండి, నా ప్రభువుతో చెప్పండి, ఏమని? నీ దాసుడైన యాకోబు, నీ సేవకుడైన యాకోబు ఇలా చెప్పాడని చెప్పండి. ఇవన్నీ మీరేమనుకుంటారు చెప్పండి? హృదయపూర్వకంగా తన నుండి వస్తున్న మాటల? హృదయపూర్వకంగా వస్తున్న మాటలు అంటారా? తర్వాత ఇక్కడ ఒక కానుక పంపిస్తున్నాడు. కానుక సామాన్యమైన కానుక కాదు. చదవండి, ఎంత కానుకది? 14వ వచనం, అనగా 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్ళు, 30 పాడి ఒంటెలు వాటి పిల్లలు, 40 ఆవులు, 10 ఆబోతులు, 20 ఆడుగాడిదలు, 10 గాడిద పిల్లలు తీసుకొని, ఇది చిరు కానుకంట. ఎవరికండి? ఏశావు. మీరు చెప్పండి, నిజంగా ఏశావు మీద తన కలిగి ఉన్న ప్రేమతో ఇస్తున్న కానుకంటారా? దీన్ని ఏమనాలి చెప్పండి? దీన్ని ఏమనాలి? లోపలేమో ఒరే నువ్వు నా దాసుడివురా అని మనసులో ఉండి, పైకి మాత్రం నా ప్రభు అండం. లోపలేమో నేను రాజుగా ఉండాలి, వాడు నా పాదాల కింద ఉండాలి. చిన్నవాడు పెద్దవానికి దాసుడు అవుతాడని ముందుగానే ప్రవచించాడు. ఈయనకంతా తెలుసు, ఎవరు దాసుడు ఉండాలనో ఎవడు ప్రభువుగా ఉండాలనో తెలుసు. ఆ ప్రభువుగా ఉండేదాని కొరకే ఆశీర్వాదాలు కొట్టేశాడు కూడా వాళ్ళ నాన్నగారి దగ్గర. జ్యేష్ఠత్వాన్ని కొట్టేసింది దాని కొరకే, అన్నీ తెలుసు. కానీ ఇప్పుడు చెప్పేది ఏంటి? అయ్యా ఏశావా నువ్వే నా ప్రభు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? వేషధారణ జీవితం. కొన్నిసార్లు మనం మాట్లాడే మాటలు, మనం చూపే ప్రేమ, మనం ఇచ్చే కానుకలు మనల్లో ఉన్న యథార్థతను బట్టి కాకపోవచ్చు. కొన్నిసార్లు ఏదో భయం ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారో అన్నటువంటి భయం మనకు ఉంటుంది. సో వాళ్ళ ఫేవరిజం సంపాదించుకోవటానికి మనం చేసే పనులుగా ఉంటాయి ఇది. కానీ ఇవన్నీ నువ్వు ఎందుకు చేస్తున్నావు? బయటికి చూడటానికేమో అవి చాలా సత్క్రియల్లా కనపడతాయి. అబ్బా నిజంగా యాకోబుకి ఎంత దీనత్వం అండి, ఎంత తగ్గింపండి. వాళ్ళ అన్నని ఏమంటున్నాడు? ప్రభు అంటున్నాడండి. తనంటే ఒక దాసుడు అంట, ఒక సేవకుడు అంట. చూసేవాళ్ళకేమో చాలా తగ్గింపుగా కనపడుతుంది. అబ్బా వాళ్ళ అన్న మీద ఎంత ప్రేమ అండి, ఎంత కానుక పంపుతున్నాడో చూడు అని అనుకోవాలి. వాస్తవానికి ఇవన్నీ కూడా దేన్ని బట్టి చేస్తున్నాడంటే తన హృదయంలో ఉన్న భయం. ఎందుకంటే ఈయన పంపినటువంటి సేవకులు, ఈయన దాసులు వాళ్ళు పోయి వచ్చి సమాచారం చెప్పారు. ఏమని చెప్పారు? మీ అన్నయ్య అయిన ఏశావు 400 మందితో ఎదుర్కొని వస్తాడు. ఏశావు మిక్కిలి భయపడి, చూడండి 8వ వచనం 7వ వచనం, క్షమించండి, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి. సో తనలో ఉన్న ఈ భయముతో తాను చేసినటువంటి పనులు. సో భయము మనల్ని వేషధారణకు నడిపిస్తుంది. భయం మనల్ని వేషధారణకు నడిపిస్తుంది. యథార్థత మనలో కనపడదు. మనుషుల్ని సంతోషపెట్టేదానికి, వాళ్ళని సంతోషపెట్టేదానికి, వాళ్ళ ఫేవరిజం సంపాదించుకోవటానికి మనం ఈ పనులన్నీ కూడా చేస్తాం. దేవుని దృష్టికి మనం ఎంత మాత్రం కూడా యథార్థవంతులుగా ఎంచబడం. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం 12-13 వచనాలు కలిసి చదువుతాం. 12-13 వచనాలు. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు.
నీ వలన నాకు మేలు కలుగునట్లును, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమా. నన్ను ఎందుకు ఈ మాటలు చెప్పమంటున్నాడు అబ్రామ్? అబ్రామ్కి ఒక భయం పట్టుకుంది. ఏం భయం పట్టుకుంది? ఏం భయం పట్టుకుంది చెప్పండి? భార్య చచ్చిపోయినా పర్లేదు కానీ ఈయన బతకాలంట. ఆమె శీలం ఏమైపోయినా పర్వాలేదు కానీ ఈయన మాత్రం బతకాలంట. వాళ్ళు నిన్నేదో తీసుకుంటే తీసుకోవచ్చు కానీ అట తీసుకోరు. ఏం చేస్తారు? నన్ను చంపేస్తారు. తనలో ఉన్నటువంటి ఆ భయం చూడండి ఏం చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళిందంటే, నీ వలన నాకు మేలు కలుగునట్లు. మేలు ఎవరి వలన కలుగుతుంది? మేలు ఎవరి వలన కలుగుతుంది? దేవుని వలన కలుగుతుంది. తర్వాత నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు. మనం బ్రతికేది ఎవరిని బట్టి? ఇప్పుడు చెప్పండి, సారా ఏమైపోయింది? తనకు అయ్య పూజ వదిలిపెట్టి అమ్మ పూజ మొదలెట్టాడు. సారా ఒక దేవత అయిపోయింది. ఏమంటున్నాడు? అమ్మా నాకేదన్నా మేలు కలుగుతుందంటే ఆ పిలిచినోడు కాదు, ఎవరు? నీ స్వజనం నుండి, బంధువుల వద్ద నుండి బయటికి రా, నీ సంగతి అంతా నేను చూసుకుంటాను అని చెప్పాడే. ఆయన ఎటుపోయాడో తెలియదు కానీ ఇప్పుడు నాకేదన్నా మేలు కలగాలంటే నిన్ను బట్టే. నువ్వే నా దేవుడివి, నువ్వే నా దేవతవి. నేను బ్రతకాలంటే నా జీవానికి మూలం నీవే. ఎవరైపోయారు తనకు దేవత? సారా దేవత అయిపోయింది. ఒక మాటలు చెప్పుకోవాలంటే దీన్ని ఏమనొచ్చంటే శాపగ్రస్తమైన జీవితం. ఇర్మియా 17:5 మనకు అందరికీ బాగా తెలుసు. నరులను ఆశ్రయించి యెహోవా మీద నుండి తన హృదయాన్ని తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. అంటే ఇప్పుడు డిపెండెంట్ లైఫ్ అనేది ఎవరి మీదకి వచ్చింది? ఆధారపడేటువంటి జీవితం ఎవరి మీదకి వచ్చింది? ఎవరిని ఆశ్రయంగా చేసుకుంటున్నాడు? అమ్మా నీ ఆశ్రయంలో ఉంటే నేను క్షేమంగా ఉంటాను, నాకు మేలు కలుగుతుంది, నీ ఆశ్రయంలో ఉంటే నేను బ్రతుకుతాను అంటుంది. కానీ మనకు ఆశ్రయం ఎవరు? యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకుని వెళ్ళి సురక్షితంగా ఉంటాడు. నీకు ఆధారం ఎవరు? నీ ప్రభువా, మనుషుల? ఎవరిని బట్టి బ్రతుకుతున్నావు? ఎవరిని బట్టి నీకు మేలు కలుగుతుంది? తనలో ఏర్పడిన భయం దేవుని మీద ఆధారపడాల్సిన స్థితి నుండి మనిషి మీద ఆధారపడేటువంటి స్థితికి తీసుకుని వచ్చింది. ఇది చాలా శాపగ్రస్తమైన స్థితి. అట్లాంటి వాడు ఎట్లా ఉంటాడంటండి? ఎడారిలో ఎడారిలో ఉన్న రూహ వృక్షములను మేలు వచ్చినప్పుడు వారికి కనపడదు, అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును వాడు నివసిస్తాడు. కానీ యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు, వర్షం లేని సంవత్సరాన చింత ఉండదు, కాపమా. ఎవరు మనకు ఆశ్రయం? ఎవరు మనకు ఆధారం? నీ భయం నిన్నేం చేస్తుందనంటే, దేవుని మీద ఆధారపడాల్సినటువంటి నీవు దేవుని మీద నుండి నీ మనసు ఇంకొక చోటికి, వీటి మీదకి మళ్ళుతుందేమో. ఇక్కడికి జాగ్రత్త పడాల్సినటువంటి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మనకు? ఇటువంటి భయం మన జీవితాల్లో రావడానికి కారణం ఏంటి? చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం అందరికి కలిసి చదువుదాం. 18వ వచనం, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండంతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణం చేయబడిన వాడు కాడు. భయం ఎందుకు వస్తుందంటే చెప్పండి?
ఎక్కడ ప్రేమ యాబ్సెన్స్ అవుతుందో అక్కడ భయం వస్తుంది. ప్రేమ యందు పరిపూర్ణం చేయబడకపోతే మనం భయపడతాం. ఏంటి ప్రేమ అంటే? 4వ వచనం, అదే పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ ప్రేమ యాబ్సెంట్ అవుతే అక్కడ ఏముంటుంది? ఎక్కడ దేవుడు లేకపోతాడో అక్కడేమొస్తుంది? అందుకే దేవుడు మనకు తోడుగా ఉండడం, దేవుడు మనలో ఉండడం, మనతో కూడా ఉండడం. అదే యేసుప్రభువు వారు వెళ్ళిపోతూ కూడా శిష్యులకు తాను ఇచ్చినటువంటి వాగ్దానం, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది అని చెప్పిన తర్వాత చివరికి వచ్చిన ఆ మాట అంటాడు. ఏమంటాడు చెప్పండి? యుగ సమాప్తి పర్యంతం సదాకాలం నేను మీతో కూడా. మనుషులు ఎవరు మనతో లేకపోయినా, పరిస్థితులు మనకు వ్యతిరేకంగా వచ్చినా, ఎటువంటి విషమ పరిస్థితులు కూడా మనం వెళుతూ ఉన్నా ఏది కూడా మనల్ని భయపెట్టకూడదు. కారణం ఏంటంటే ఎవరున్నారు మనతో? నా దేవుడు నాతో కూడా ఉన్నాడు. మన దేవుడు మనతో ఉన్నాడు అన్నటువంటిది విషయం అనేది మనం నిర్ధారణ చేసుకోవాలి. అది నిశ్చయంగా మనకు తెలియాలి. కొన్నిసార్లు ఆయన సన్నిధిని మనం పోగొట్టుకుంటూ ఉంటాం. అందుకే భయం మన జీవితాల్ని ఆవరిస్తూ ఉంటుంది. ఆయన సన్నిధిని మనం పోగొట్టుకోవడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఒక 3 మాత్రం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ విషయాల్లో మనం జాగ్రత్త పడకపోతే దేవుని సన్నిధిని మనం పోగొట్టుకోవడం చాలా సులభం అవుతుంది. కీర్తనలు 19వ కీర్తన 9వ వచనం. యెహోవా యందైన భయం పవిత్రమైనది. చాలు. మనం ఆయనకు భయపడితే ఇంకోళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి భయపడితే? మత్తయి సువార్తలో కూడా ఒక మాట రాస్తాడు కదా, 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం మీరు ఎవరికి భయపడాలో నేను చెప్తానంటాడు. ఎన్నో వచనం? 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునకు చంపు వారికి భయపడకూడదు, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపచేయగలవానికి మనం ఎవరికి భయపడాలంటే చెప్పండి? దేవునికి భయపడితే మరి దేనికి మనం భయపడాల్సిన అవసరము రాదు. దేవునికి భయపడకపోతే అన్నిటికీ భయపడాల్సిందే. మనం నిజంగా దేవునికి భయపడుతున్నాం అన్నదానికి రుజువులు ఏంటి అంటే 19వ కీర్తన 9వ వచనంలో చదువుకున్నాం. యెహోవా యందైన భయము పవిత్రమైనది. యెహోవా యందైన భయం మనల్ని ఎప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? పవిత్రంగా ఉంచుతుంది. దేవుని సన్నిధిని మనం పోగొట్టుకోవటానికి, ఆయన మనకు యాబ్సెంట్ కావడానికి కారణం ఏంటి అని అంటే మనలో ఉండే అపవిత్రతే. మన ప్రతిష్టతను మనం కాపాడుకోకపోవటమే. ఎక్కడ అపవిత్రత ఉంటుందో అక్కడ ఆయన ఉండలేడు. ఇదిగో యుగ సమాప్తి పర్యంతం సదాకాలం మీతో కూడా ఉన్నానని వాగ్దానం చేసిన వాడు ఈయన ఎందుకు నీతో కూడా లేడు? ధైర్యంగా చెప్పగలవని నా ప్రభు నాతో కూడా ఉన్నాడని. నీతో ఎప్పుడుంటాడు ఆయన? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో వసించేటువంటి వాడు ఆయన. పరిశుద్ధుడైన దేవుడు. 93వ కీర్తన 5వ వచనం. యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలం. ఆయన నివాసానికి ఆయనకు అనుకూలమైనది పరిశుద్ధతే. ఒకవేళ ఆ విషయంలో ఆయన మాత్రం కూడా రాజీపడాడు. ప్రభా 5% అపవిత్రత ఉంది, 95% క్లీన్గా ఉన్నానంటే కూడా ఒప్పుకోడు. ఆయనకు కావాల్సింది టోటల్ 100% పరిశుద్ధంగా ఉండాలి. మనం ఎరుగుదాం కదా, సొలొమోను మందిరం కట్టినప్పుడు ఏం జరిగింది చెప్పండి?
యెహోవా తేజస్సు మందిరమును నిండగా యాజకులు కూడా అందులో ప్రవేశించలేదు. సొలొమోను మందిరం కట్టాల్సి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు, కట్టబో ఆలయము మనుషులకు కాదు, నేను ఎవరికి కడుతున్నాను? దేవునికి కడుతున్నాను, చాలా బ్రహ్మాండంగా ఉండాలన్నాడు. సుమారు 2 లక్షల మంది ప్రతిదినం పనిచేశారు. 7 సంవత్సరాల కాలం పాటు పనిచేసి మందిరాన్ని కట్టారు. ఎంత బ్రహ్మాండంగా ఉండి ఉంటుంది ఆ మందిరం. కానీ ఎప్పుడైతే దేవుని ప్రజలు అపవిత్రులయ్యారో, అంతమంది 2 లక్షల మంది 7 సంవత్సరాలు కలిసి కట్టిన ఆ మందిరాన్ని కూడా దేవుడు వదిలిపెట్టడానికి వెనకాడలేదు. దేవుని మహిమ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కారణం ఏంటి అనంటే అపవిత్రత చోటు చేసుకుంది. అది ఎంత బ్రహ్మాండమైనది, ఎంత బంగారంతో కట్టబడింది, ఎంత ప్రయాసంతో కట్టబడింది, ఎన్నాళ్ళు కట్టబడింది అన్నది కాదు ఆయనకు కావాల్సింది. ఆ తర్వాత హేరోదు మందిరం కట్టాడు, 46 సంవత్సరాలు కట్టారని రాయబడింది. శిష్యులైనటువంటి వారు ఒక సందర్భంలో ఆ మందిరం వైపుగా వెళుతున్నప్పుడు, ప్రభువా ఇదిగో చూడు ఈ రాళ్ళు ఎంత గొప్ప రాళ్ళు అని అంటే, ఆయన ఏమన్నాడు చెప్పండి? రాతి మీద రాయి నిలిచుండనీయని దినాలు వస్తాయి అని అన్నాడు. యేసుప్రభు బ్రతికున్న దినాలు ఏనాడు ఆ మందిరంలో కాలు పెట్టినోడు కాదు, వెళ్ళలేదు. 46 సంవత్సరాలు అంత బ్రహ్మాండంగా కట్టినటువంటి మందిరంలో ఆయన ఎందుకు కాలు పెట్టలేదు? ఎన్నటెన్నటికీ పరిశుద్ధత నీ మందిరమునకు అనుకోలేదు. భయం మనల్ని ఆవరించడానికి కారణం ఏంటంటే యాబ్సెన్స్ ఆఫ్ హిస్ ప్రజెన్స్. ఆయన సన్నిధి మనం పోగొట్టుకోవటం. నీ జీవితంలో ఈ దినాన్ని ఏదైనా భయం నిన్ను ఆవరిస్తుంది అని అంటే జ్ఞాపకం పెట్టుకో, ఉట్టి భయమే ఉండదు నీలో. ఈ భయం ఈ విభిన్నమైనటువంటి అవలక్షణాలకి నిన్ను దారితీస్తుంది. వేషధారణ జీవితానికి, ద్రోహపూరితమైనటువంటి జీవితానికి, మేలు చేసేటువంటి వారికి కీడు చేసేటువంటి జీవితానికి, దేవునికి విరోధంగా మాట్లాడేటువంటి జీవితానికి, అవిశ్వాసపడేటువంటి జీవితానికి, చివరికి ఆయన మీద ఆధారపడకుండా మనుషుల్ని ఆశ్రయించి శాపగ్రస్తమైనటువంటి స్థితికి నిన్ను తీసుకుని వెళ్తుంది నీ భయం. ఆ భయానికి మూలమైన సన్నిధిని నువ్వు పోగొట్టుకోవటం, నీ ప్రభు నీతో కూడా ఉన్నాడన్న భరోసా నీకు లేకపోవటం. ఇది నా ధైర్యంగా చెప్పగలవా? నా ప్రభు నాతో కూడా ఉన్నాడు. ఎవరు చెప్పగలరు? యెహోవా యందలి భయము పవిత్రమైనది. యోసేపు తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకున్నాడు. కారణం ఆయనకు భయపడ్డాడు. నేను ఇంత ఘోర దుష్కార్యం చేసి యెహోవాకు విరోధంగా నేనెట్టు పాపాన్ని కట్టుకుంటాను, యెహోవాను గుర్చిన భయంలో బ్రతికాడు. అందువల్ల తన జీవితాన్ని జాగ్రత్త చేసుకున్నాడు. రెండవది అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం. అందరు కలిసి చదువుతాను. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. ఆయనకు భయపడితే మన నడక ఎలాంటి నడక అవుతుంది? నీతిగా మనం నడుచుకోవటం ప్రాయం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుంది. సో మొదట యెహోవా యందలి భయం మనల్ని పవిత్రతలోనికి తీసుకొస్తుంది, మన ప్రతిష్ఠిత జీవితాలని కాపాడుకునేట్టు చేస్తుంది. ఆయనకు మనం భయపడితే మనం నీతిగా నడుచుకుంటాం. నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటి? నీతి అంటే విశ్వాసము అని అర్థం. ఎందుకు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడు. నమ్ముట అంటే అర్థం ఏంటి? విశ్వాసం ఉంచుట అంటే అర్థం ఏంటి? ఆయన మీద ఆధారపడేటువంటి జీవితం. ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గలవానికి ఏలైనా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. సో విశ్వాస సంబంధమైన జీవితం, నీతితో కూడినటువంటి జీవితం. అది అన్ని పరిస్థితుల్లో ఆయన మీద భరోసాతో జీవించడం. నీకు ఆధారం ఎవరు? ఇంతకుమునిపే మనం చెప్పుకున్నాం అబ్రహాం జీవితాన్ని గురించి చెప్పుకుంటూ. మనకు ఆధారం ఎవరు? నీకు ఏదైనా సమస్య వచ్చింది, నీ ఆధారం ఎవరు? నీకు ఏదైనా అక్కర వచ్చింది, నీకు ఆధారం ఎవరు?
ఆర్థిక సంబంధమైన ఇబ్బంది నీకు వచ్చింది, నీకు ఆధారం ఎవరు? అన్నింటికీ ఆయన నీకు ఆధారంగా ఉండాలి. ఆయన నీకు ఆధారంగా ఉండాలి. అది నీతిమంతుడుగా జీవించడము, నీతిగా నడుచుకోవటం అంటే అర్థం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, అతడు వెనక తీసిన అతని ఆత్మ మీద నాకు సంతోషము ఉండదు. ఆధారపడే జీవితం. ప్రతిదానికి ప్రభా నువ్వు నాకున్నావు చాలు. ఏదైనా కష్టం కలిగిందా, ప్రభా నీకు మొరపెట్టమన్నావు కదా, నీ చెంతకు వస్తున్నాను, నువ్వే నన్ను విడిపించాలి. యెహోషాపాతు చేసిన ప్రార్థన అదే కదా. ఏమన్నాడు? ప్రభా ఈ గొప్ప సైన్యాన్ని జయించడానికి మాకు శక్తి చాలదు, ఏమి చేయడానికి కూడా మాకు తోచటం లేదు. పోనీ ఏదన్నా ప్లాన్ చేద్దామా అంటే ఆ ప్లాన్ కూడా మాకేం రావట్లేదయ్యా, బుర్ర తట్టడం లేదు, నీవే మా దిక్కు అని ప్రార్థిస్తాం. అది క్రైస్తవ జీవితం అంటే. మనకేదో బలం ఉంది కాబట్టి ప్రయాసతో దాన్ని సాధించేద్దాం, మనకేదో చాలా జ్ఞానం ఉంది కాబట్టి చదువుకున్నాం కాబట్టి ఏదో ఒక విధానంలో మనం దీని నుంచి బయటపడదామని చేసే ప్రయత్నాల ద్వారా నువ్వు బయటపడలేవు. నీ దిక్కు ఆయన అయితేనే, ఆయన నీకు ఆశ్రయంగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. నీతిమంతుడు ఆ రీతిగా ఆధారపడతాడు. నువ్వు నిజంగా ఆయనకు భయపడుతున్నావు అన్నదానికి అదొక నిదర్శనం. ప్రతిదానికి ఆయన మీద ఆధారపడడం అనేది మనం నేర్చుకుంటాం. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. అందరికీ కలిసి. అప్పుడు ఆయన, చిన్నవాని మీద చేయి వేయకము, అతని ఏమీ చేయకము, నీకు ఒక్కడైనా నీ కుమారుణ్ణి నాకీయ వినతీయక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు. నిర్గమకాండం 1వ అధ్యాయం. నిర్గమకాండం 1వ అధ్యాయం 17వ వచనం. నిర్గమ 1:17. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడిరి, ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక. మంత్రసానులేమో ఆజ్ఞాపించినట్టు చేయకపోతే దేవునికి భయపడ్డారంట. అబ్రహామేమో దేవుడు ఆజ్ఞాపించినట్టు చేస్తే ఏమో దేవునికి భయపడ్డారంట. అర్థమవుతుంది మీకు? అంటే దాని అర్థం ఏంటి? ఎవరు ఆజ్ఞాపించినట్టుగా చేయాలి, ఎవరు ఆజ్ఞాపించినట్టుగా చేయకూడదు. కొన్నిసార్లు మనం దేవుడు ఆజ్ఞాపించినవి చేయము, సాతాను ఆజ్ఞాపించినవి కూడా చేయము. సాతాను ఆజ్ఞాపించినవి చేయనంత మాత్రాన నువ్వు దేవునికి భయపడువాడు అన్న లెక్క కాదు. సాతాను ఆజ్ఞాపించినవి చేయకుండా దేవుడు ఆజ్ఞాపించినటువంటి వాటిని చేయడం ద్వారా నువ్వు దేవునికి భయపడువాడవని అర్థమవుతుంది. ఎన్నిసార్లు అండి మనం సాతాను చేతిలో కీలుబొమ్మలం అయిపోతాం చెప్పండి. వాడు ఎట్ట చెప్తే అట్లా ఆడుతూ ఉంటాం కదా. పోట్లాడు అంటే పరిగెడతాం, ఆ వ్యక్తిని తిట్టిరా పో అంటే పరిగెట్టిపోయి తిట్టి వస్తాం. ఐగుప్తు రాజు మాట అది. ఆ మాట కానీ లోబడకపోతే ఏమైనా ఉందా? ఇక వాళ్ళ ప్రాణాలు పోతాయి. కానీ వాళ్ళు దేవునికి భయపడ్డారు. దేవుని భయం ఏం చేసిందంటే సాతాను ప్రేరణకు వాళ్ళు లోబడకుండా చేసింది, అడ్డుకునింది. నిన్ను ప్రేరేపిస్తున్న వాడెవడో, నిన్ను ఆజ్ఞాపిస్తున్న వాడెవడో అన్న విచక్షణ నీకు లేకపోతే ఎలాగా? మనం ఏం చేస్తున్నాం, ఎవరికి లోబడుతున్నాం, ఎవరు ఆజ్ఞల్ని పాలిస్తున్నాం అన్నటువంటి విషయంలో మనకు విచక్షణ లేకపోతే ఎలాగా చెప్పండి? ఎవరు అన్న విచక్షణ లేకపోతే ఎలాగా? వాడు ఐగుప్తు రాజే, వాడి మాటకు లోబడకపోతే చాలా తీవ్రమైన నష్టం ఎదుర్కోవాలి. కానీ ఆ స్త్రీలు దేవునికి భయపడ్డారు. అందువల్ల వాడి మాటకు లోపడడానికి ఇష్టపడలేదు. అందువల్ల ఏం జరిగిందో చూడండి. అందువల్ల ఏం జరిగింది? 20వ వచనం.
దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశారు. దేవునికి భయపడ్డారు కాబట్టి, దేవుని మాటకు లోబడ్డారు కాబట్టి దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశారు. చాలా పర్యాలు దేవుని ఎదురు నుంచి మనం మేలు అనుభవించకపోవటానికి, ఎందుకు నాకు మేలు జరగడం లేదు, ఎందుకు నాకు లాభం జరగడం లేదు, ఎందుకు నేను అనుకున్న పనుల్లో నేను సాధించలేకపోతున్నాను, ఎందుకు నా జీవితంలో నేను సక్సెస్ కాలేకపోతున్నాను అని మనం ఆశ్చర్యపోతుంటాం. ఎందుకు నీకు మేలు జరగడం లేదు అని అంటే, ఎవరి మాట వింటున్నావో చూసుకో. అదే అబ్రహాంతో దేవుడు అంటాడు, నువ్వు నా మాట వినినందున నువ్వు నాకు భయపడేవాడని అర్థమైంది. అంత మాత్రమే కాదు, లోకంలో ఉన్న సమస్త జనములు కూడా నీ మూలంగా, నీ సంతతి మూలంగా ఆశీర్వదించబడతారు. ప్రభువుకు భయపడటం ద్వారా మనకు ఆశీర్వాదం. కనుక మన జీవితాల్లో దాన్ని గుర్తుపెట్టుకుందాం. భయం ఎప్పుడు నిన్ను ఆవరిస్తూ ఉంటుంది. ఐగుప్తు చెరలోంచి బయటపడిన తర్వాత వాడు మనల్ని వదిలిపెట్టాడు, మన వెంటబడతాడు, మనల్ని ఏ విధం చేతనైనా మళ్ళా చెరలోనికి తీసుకోవాలని, వాని బానిసత్తులోనికి మళ్ళా మనల్ని లాక్కోవాలని వాడు ప్రయత్నం చేస్తాడు. గలతీ 5:1 ప్రభు చెప్తాడు, ఈ స్వాతంత్ర్యం దేవుడు నీకు అనుగ్రహించాడు కనుక నువ్వు స్థిరంగా నిలబడు, మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకోవద్దు. వాడు నిన్ను చిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. వాడికి శక్తి లేదు, వాడికి బలం లేదు, నీ మీద వాడికి అధికారం లేదు, కానీ వాడు నిన్ను ఏ విధం చేతనైనా భయపెట్టి లోపరుచుకోవాలని ప్రయత్నం చేస్తాడు. కుంటోడు సామెత అంటారు కదండి. ఏది కుంటోడు సామెత? వాడు పెద్ద రౌడీ ఉండేవాడు అంట. వాడంతా బండ మీద కూర్చొని ఆ దారిని పోయే వాళ్ళందరినీ బెదిరించి, ఆ అమ్ముకునే వాళ్ళందరినీ బెదిరించి వాళ్ళ దగ్గర అంతా లాక్కుంటూ ఉండేవాడంట. ఒకరోజు ఆ గ్రామస్తులు ఏం చేశారంటే వాడిని 2 కాళ్ళు ఎరగొట్టారు. కాళ్ళు ఎరగొట్టి కాళ్ళు ఇరిగిపోయిన తర్వాత కూడా వాడు ఏం చేస్తాడంటే మళ్ళీ ఆ కాళ్ళు కప్పుకొని బెదిరిస్తూనే ఉన్నాడంట. వాడు కూర్చొని ఎవడో ఒకడికి తెలిసింది ఏమని, వీడికి కాళ్ళు లేవని. ఆ తర్వాత ఇంకా వాడు బెదిరిస్తుంటే వీడు బెదిరించడం, ఒరే నువ్వు కూడా నన్ను బెదిరించేవాడైనారా అని. కారణం ఏంటంటే వాడు కాళ్ళు ఇరిగిన ఆయన సంగతి ఆడికి తెలిసింది. ఆడికి కాళ్ళు ఇరగడం కాదు, బొత్తిగా ఆయనేమో ఆడ సిలువలో నలగొడితే ఆడికి భయపడుతుంటాం మనం. ఆడు బెదిరిస్తూ ఉంటే వాడి బెదిరింపులని కుంటోడు బెదిరింపులని గుర్తుపెట్టుకో. మనం భయపడడానికి వీలు లేదు. సాతానుడు మన పక్షంగా విజయాన్ని సాధించాడు, విజయ భూమిలో మనల్ని నిలబెట్టాడు, వాడిని నిరాయుధునిగా చేశాడు, వాడిని పట్టి తెచ్చి బాహాటంగా వేడికి కనపరిచాడు. నువ్వు వాడి మీద విజయశాలిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. భయం దేనికి కారణం? నీ జీవితంలో గుర్తుపెట్టుకో, భయం కేవలం ప్రభు నీ జీవితంలో యాబ్సెంట్ అయితేనే భయం. ఆయన సన్నిధిని నువ్వు అనుభవించకపోతేనే నీకు భయం వస్తుంది. పవిత్రంగా నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోగలిగితే, అన్ని పరిస్థితుల్లో నువ్వు ఆయన మీద ఆధారపడి నీ విశ్వాసాన్ని ప్రదర్శించగలిగితే, ప్రభు మాటకు అన్ని విషయాల్లో బేషరతుగా నువ్వు లోపటం నువ్వు నేర్చుకుంటే, బలమైన ఆయన సన్నిధిని నువ్వు అనుభవిస్తావు. అప్పుడు నువ్వు ఎలా అంటావో తెలుసా? ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనక నేను కదల్చబడను. ప్రార్థన చేసుకో.